తెలంగాణలో టికెట్ ధరల పెంపు ప్రత్యేక షోలు ఇవన్నిటికి ఇక తదితర అంశాలు ఏవైతే ఉన్నాయో అనుమతులు ఇచ్చినా దాని గురించి ఇక ఇప్పుడు ప్రస్తుతము ఇది హైకోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక హైకోర్టు గిట్లా తాజాగా వీటన్నిటి సమస్యలను పరిశీలించి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నదంట. ఇక సాధారణంగా ప్రత్యేక షోలు కానీ ఇక ఏవైతే టికెట్ ధరల పెంపులు కానీ ఇక వాటికి అనుమతించిన అనుమతులు అన్ని రద్దు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించిందంట. అంతేకాదు టికెట్ ధరల పెంపు లేకుంటే ఇక ప్రత్యేక షోలు ఇక ఈ అనుమతులు రద్దు చేయడంతో పాటుగా ఇక మీదట ఈ అనుమతులు చెల్లవు అని చెప్పి ఇక రాష్ట్ర తరపున ఏవైతే న్యాయవాదులు ఉన్నారో కోర్టుకు తెలియజేసిరంట. ఇక అంతేకాదు ఇక తెలంగాణలో ఈ టికెట్ ధరల పెంపు కారణంగా ప్రేక్షకుల వినోదం మీద ప్రభావం పడుతున్నది అని తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందట. అందుకని చెప్పి సినిమాటోగ్రఫీ చట్టం కింద రాత్రిపూట 1:30 సమయంకెళ్ళి పొద్దుగాల 8:30 సమయం వరకు ఎటువంటి ఆటలు థియేటర్లో ఆడకూడదు అని చెప్పి గట్టిగానే ఆదేశాలు జారీ చేసిందట. అయితే ఇక ప్రభుత్వము ఆదేశాలు జారీ ప్రకారం తగిన చర్యలు సమయానికి అవసరమయ్యే చర్యలు తీసుకుంటాము అని చెప్పి ప్రభుత్వం తరపున ప్రతినిధులు న్యాయ ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేసిరట. ఇక ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఒక పక్క టికెట్ ధరల పెంపు నియంత్రణ, మరో పక్క పరిశ్రమల గిసువంటి ప్రత్యేకమైన ఆటల గురించి సమయానికి సంబంధించిన కఠినమైన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవడం వాటిల్లల్లా ముఖ్యమైనది బెనిఫిట్ షోల అంశం అని చాలా కీలకంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇక పంపిణీదారుడికైనా నిర్మాతకైనా సరే కానీ ఏ సినిమా తీసినా కానీ సరే వాళ్లకు ఈ బెనిఫిట్ షోల వల్లనే వాళ్ళకు ఆదాయం పెరుగుతుంది. ఇక కనుక ఇది రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు పెద్ద ప్రభావం చూపేటట్టుగా ఉన్నది అని భావిస్తున్నారు అన్నమాట. ఇక తెలంగాణలో HDFC చైర్మన్ లెక్క అగ్ర నిర్మాత మన పంపిణీదారుడు ఎగ్జిబిటరు ఇది అన్ని చేస్తున్న దిల్ రాజు గిట్లా చేస్తున్నందుకు ఆయన పదవి చేపట్టిన తర్వాత ఇదే ఊహించని పరిణామం లెక్క తీసుకుంటున్నారు. ఇక గది గిట్లా మన పుష్ప 2 బెనిఫిట్ షో కారణంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి రాష్ట్ర ప్రభుత్వము ఇక దీని గురించి గట్టిగానే చర్యలు తీసుకుంటున్నదని అర్థం చేసుకోవచ్చు. ఆ టికెట్ ధరలు గిట్లా ఒక్కటేసారి పెంపకుండా ఇక అట్లనే బెనిఫిట్ షోలు గిట్లా లేవంటున్నది కాబట్టి ఇది సరైన నిర్ణయమే అంటారా? ఇప్పటి నుంచైనా సరే కానీ ప్రజలకు ఎటువంటి సంఘటనలు ఈ విధంగా జరిగే అవకాశాలు లేవంటారా? ఊహించి కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.